భారత ప్రభుత్వం చేపట్టిన సింధూర్ ఆపరేషన్కి మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి సంఘీభావం లభిస్తుంది. భారత త్రివిధ దళాలు చేస్తున్న పోరాటానికి భారతీయులు జేజేలు పలుకుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా ఆదిశంకర ఇంజనీరింగ్ అండ్ సైన్స్ టెక్నాలజీ విద్యార్థులు సింధూర్ ఆపరేషన్కు మద్దతుగా నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని పిఆర్ కళాశాల మైదానం నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా గాంధీ బొమ్మ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. జవాన్లకు జేజేలు పలుకుతూ భారత ప్రభుత్వం తీసుకుంటున్న ఆపరేషన్ సింధూర్కు విద్యార్థులు మద్దతు ప్రకటించారు. అన్యాయంగా పహల్గామ్లో పర్యాటకులను హతమార్చిన వారికి తగిన గుణపాఠం నేర్పాలి అంటూ ఇప్పటికే సైన్యం విజయవంతంగా ఈ పనిని పూర్తి చేసినందుకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. అయితే మన ఇండియన్స్ మీద పహల్వాన్ అటాక్ అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు దాన్ని అపోజ్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ అనేది అయితే మనం చేస్తున్నాము. దీనివల్ల మనం కులం, మతం, జాతి ఇవన్నీ ఏం చూడకుండా అందరం ఐక్యవత్యంగా ఏకంగా ఉండి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది బాగా జరగాలని అయితే కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ వాళ్ళని మనం బెదరగొట్టేలాగా ఉండాలి. సో జై భారత్ చేస్తున్నటువంటి సింధూర్ ఆపరేషన్కి మద్దతుగా భారత్ జవాన్లకి మానసిక స్థైర్యాన్ని ఇచ్చేదానికోసం భారతదేశం అంతా మీ అంటున్నాము అనే ఒక నినాదం కోసం మా విద్యార్థులు ఈరోజు నెల్లూరులో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీని మా విద్యార్థులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని భారతదేశానికి దేశ సమైక్యతను చాటేదానికోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇదే స్ఫూర్తిగా దేశమంతా కూడా జవాన్కి మద్దతుగా నిలవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.